మన పురాణాల ప్రకారం చిరంజీవులు అంటే చాలా మందికి గుర్తొచ్చేది అశ్వత్థామ, మహారాజు బలి, వ్యాస, హనుమంతుడు, పరశురాముడు, కృపాచార్యుడు మరియు మార్కండేయుడు. కానీ మన చరిత్రలో దాగి ఉన్న ఎంతో మంది చిరంజీవుల గురించి ఎవరికీ తెలియదు. ఆ చిరంజీవుల్లో ఒక్కరే ఈ రోసమ మహర్షి. అతని గురించి వింటే, అతని ఆయుష్ గురించి వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆయన ఆయుష్ సృష్టించే బ్రహ్మ కంటే చాలా ఎక్కువ అంట. కొన్ని వేల లక్షలు బ్రహ్మలు చనిపోయినా కూడా ఈయనకు మాత్రం చావే రాదు. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక రిక్వెస్ట్ అడుగుతాను. అదేంటంటే 500 లైక్స్ కంప్లీట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రోమస మహర్షి శరీరం మీద ఎన్ని వెంట్రుకలు అయితే ఉంటాయో అతనికి అన్ని మహాకల్పాల ఆయుష్ ఉంటుంది. రోమాస మహర్షి ఒక ఆయుష్ ఒక కల్పం కంటే అతీతమైనది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే ఈ వీడియోలో మీరు షాక్ అయిపోయే స్టోరీ ఉంది, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మొదటి స్టోరీ ఏమిటంటే, ఒకరోజు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడికి ఇప్పటి వరకు ఎవరికీ లేని విధంగా, ఎవ్వరూ చూడని విధంగా ఒక గొప్ప ఇంటిని కట్టుకోవాలని ఉంటుంది. ఆ యొక్క విషయం మీదగానే దేవతల శిల్పైన విష్ణుమూర్తిని పిలిచి తన కోరికని విష్ణుమూర్తికి చెప్తాడు. ఇప్పటి వరకు ఎవరు కట్టలేని అందమైన భవనాన్ని కట్టాలని చెప్తాడు. విష్ణుకర్మ సరేలే అని ఒప్పుకొని భవనాన్ని కట్టడం మొదలు పెడతాడు. ఒక భవనాన్ని కట్టంగానే ఇంద్రుడు దాన్ని చూసి ఇదేం బాగలేదు, దీన్ని కూల్చివేసి ఇంకో భవనాన్ని కట్టండి అని చెప్తాడు. ఇలా ఎన్ని భవనాలు కట్టినా కూడా ఇంద్రుడికి నచ్చదు. ఈ విధంగా విష్ణుమూర్తి భవనాలు కట్టడం, ఇంద్రుడు బాగోలేదని కూల్చివేయమని చెప్పడం, ఇదే వాళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉంటుంది. దీంతో విష్ణుమూర్తికి విసుగొచ్చేస్తుంది. అయితే అటువైపు ఒకసారి నారద ముని వస్తాడు. విష్ణుమూర్తి నారదుని చూసి నమస్కరించి తనకు జరిగింది ఈ విధంగా చెప్తాడు. అయ్యా నారద ముని, నేను ఇప్పుడే ఇంద్రుడి కోసం చాలా 1000కి పైగా భవనాలను కట్టాను. కానీ ఆయనకి ఏది చూసినా సంతృప్తి లేదు. ఇంకా ఏదో కొత్తగా కావాలి అని అంటున్నాడు. కట్టినవన్నీ కూల్చివేసి మరో విధంగా కట్టమంటున్నాడు. నాకు ఈ బాధ నుండి విముక్తి కలిగి ఏదైనా ఒకటి ఉంటే చెప్పండి అని అడుగుతాడు. దానితో అప్పుడు నారద ముని విష్ణుమూర్తితో, నేను చూసుకుంటాను, నువ్వేమి చింతించకు అని చెప్పి నారద ముని ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు నారదుని చూడగానే నమస్కరించి ఆయన రాకకు కారణం అడుగుతాడు. అప్పుడు నారదుడు, ఇంద్ర, నేను కాస్త పని మీదుగా భూలోకానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో తోడుగా భూలోకానికి రావచ్చు కదా అని అడుగుతాడు. ఇంతటి మహాన్ బాబులు పిలుస్తున్నానంటే నేను రాకుండా ఉంటానా? అయి తప్పక వస్తాను అని చెప్తాడు. ఈ విధంగా ఇంద్రుడు నారద ముని భూలోకానికి ప్రయాణం అవుతారు. భూలోకానికి వెళ్ళంగానే నారదుడు ఒక చెట్టు కింద చినిగిపోయిన చాప మీద కూర్చొని ఒళ్ళంతా రోమాలు కలిగి తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షికి చేతులు జోడించి నమస్కారం చేస్తాడు. నారదు వారు అంతటి వారే నమస్కరించారంటే ఇతనెవరో గొప్పవారే అయింటారని ఇంద్రుడు గ్రహించి ఆయన కూడా నమస్కరిస్తాడు. కానీ ఇంత గొప్ప తపస్వి అయిన రోమాస మహర్షి ఒక చెట్టు కింద కూర్చొని చినిగిన చాపని తల మీద పెట్టుకొని తపస్సు చేయడం చూసి ఇంద్రుడు రోమాస మహర్షితో ఈ విధంగా అంటాడు. స్వామి, ఇంతటి మహాత్ములైన మీరు కనీసం ఒక ఇల్లు కూడా లేకుండా ఇంతటి ఎండలో కూర్చొని జపిస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత కష్టం? ఏదైనా ఆశ్రమం నిర్మించుకోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి రోమాస మహర్షి, దీనికి నేనేమైనా భూమి మీద కలకాలం ఉంటున్నానయ్యా, నా ఆయుష్ అనేది చాలా తక్కువ, నేనెప్పుడైనా తిరిగి వెళ్ళిపోవాల్సిందే కదా అని అంటాడు. రేపో ఎప్పుడో కాలం నుంచి వెళ్ళిపోవాల్సిందే, అలాంటి వాడిని నాకెందుకు, ఈ ఇష్టాలు భోగాలు, నాకు ఈ చినిగిన చాపే చాలు అని అంటాడు. దానికి ఇంద్రుడు రోమాస మహర్షితో, ఏంటి మీరు ఇంత అల్ప ఆయుష్కులా? అయ్యో, ఇది ఎంత పని ఋషవర్య, మా దేవలోకంలో అమృతం ఉంది, అది కానీ మీరు తాగితే మీకు ఎప్పటికీ చావు రాదు, మీరు చిరంజీవులుగా ఉంటారు, ఇంతకీ మీ ఆయుష్కాలం ఎంతో చెప్పలేదు అని ఇంద్రుడు అడుగుతాడు. అప్పుడు రోమాస మహర్షి చిరునవ్వుతో నవ్వి, ఇంద్ర, నాకు ఈ జప అమృతమే చాలు, నాకెందుకు ఈ అమృతాలు ఆయుష్లు, నాకు ఇవేమి వద్దు అని చెప్పగానే, సరిపోని మీ ఆయుష్ ఎంతో చెప్పచ్చు కదా అని అడుగుతాడు. దానికి రోమాస మహర్షి, సరే, నువ్వు ఇంతలాగా అడుగుతున్నావు కాబట్టి నా ఆయుష్ ఎంతో చెప్తాను అని ఇలా చెప్తాడు. ఇప్పుడు చెప్పే పాటు చాలా జాగ్రత్తగా వినండి, అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థమవుతుంది. నా ఆయుష్ ఒక బ్రహ్మ ఆయుష్ కాలం అంతా. అంటే ఒక బ్రహ్మ తన ఆయుష్ తీరిపోయి వెళ్ళిపోతుంటే నా శరీరం మీద ఒక్కొక్క ఎంటుకు రాలుతూ ఉంటుంది అని చెప్తాడు. నా శరీరం మీద ఉన్న ఎంటుక ఆయుష్ ఒక బ్రహ్మ ఆయుష్ అంతా. అంటే ఒక బ్రహ్మ ఆయుష్ తీరిపోయి వెళ్ళిపోతూ ఉంటే నా శరీరం మీద ఒక్కొక్క ఎంటుకు రాలుతూ ఉంటుంది అని ఈ విధంగా చెప్తాడు. క్లియర్ గా చెప్పాలంటే ఒక బ్రహ్మ ఆయుష్ కాలం వచ్చి 100 సంవత్సరాలు. ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. ఈ 365 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కల్పం. అంటే భూమి మీద
4.32 మిలియన్ ఇయర్స్ అని అర్థం. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మకు ఒక రోజు, ఒక కల్పంలో 14 మానవంతర చక్రాలు ఉంటాయి. ఒక మానవంతర చక్రాలు 71 యుగ చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క యుగ చక్రాల్లో 4 యుగాలు ఉంటాయి. ఆ యుగాలే సత్య, త్రేత, ద్వాపర, కలియుగం. కలియుగం కాలంలో 4,32,000 సంవత్సరాలు. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. కలియుగాన్ని 3తో మల్టిప్లై చేస్తే 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం. అదే 4తో మల్టిప్లై చేస్తే 17,28,000 సంవత్సరాలు సత్యయుగం. ఈ మొత్తం 4 యుగాల్ని కలిపితే 43,20,000 సంవత్సరాలు అంటే ఒక కల్పం. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి ఆయుష్ కూడా అంతే. ఒక కల్పంలో ఇంద్రుడి ఆయుష్ తీరిపోగానే మరో కల్పం మొదలయ్యేటప్పుడు ఇంకో ఇంద్రుడు వస్తాడు. ఈ విధంగా 1000 మంది ఇంద్రులు వెళ్ళిపోతే సృష్టికర్త అయిన బ్రహ్మకి ఒక పగలు. ఇలా ఇంకా 1000 మంది ఇంద్రులు వెళ్ళిపోతే బ్రహ్మకి ఒక రాత్రి గడుస్తుంది. ఈ లెక్క ప్రకారం బ్రహ్మకి ఒక రోజు గడవాలంటే 2000 × 4,32,000 సంవత్సరాలు గడవాలి. ఇలాంటి 365 రోజులు లేదా 365 కల్పాలు కలిస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి 100 సంవత్సరాలు కలిస్తే ఒక బ్రహ్మ యొక్క ఆయుష్. ఈ విధంగా ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క ఆయుష్ తీరిపోయి వెళ్ళిపోతూ ఉంటే నా శరీరం మీద ఒక్క వెంట్రుక రాలుతుంది. అలా నాకు మరణం రావాలంటే నా ఒంటి మీద ఉన్న అన్ని వెంట్రుకలు రాలిపోవాలి. అంటే నా ఒంటి మీద ఎన్నైతే వెంట్రుకలు ఉన్నాయో అన్ని బ్రహ్మలు వెళ్ళిపోవాలి. ఇంతవరకు నా ఛాతి మీద గుప్పటి వెంట్రుకలు రాలిపోయాయి అంతే. కాబట్టి నాలాంటి అల్ప ఆయుషుడికి ఎందుకయ్యా ఈ ఆశ్రమాలు, నాకున్న ఈ యొక్క జపం చాలు అని చెప్పగానే ఇది విన్న ఇంద్రుడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. దెబ్బకి ఇంద్రుడు మూర్చిపోయి కింద పడిపోతాడు. అప్పుడు ఇంద్రుడికి నారదుడు భృమాస మహర్షి దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చాడో అర్థమవుతుంది. ఇంత ఆయుష్ కలిగిన ఆయన చెట్టు కింద కూర్చొని చినిగిన చాప వేసుకొని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన ఆయుష్లో కొంచెం కూడా ఉండదు నా ఆయుష్. అలాంటిది నేను విశ్వకర్మని, ఎక్కడా లేని వంటిది భవనాన్ని కట్టమని విష్ణుమూర్తిని చాలా ఇబ్బంది పెట్టాను అని ఇంద్రుడికి అప్పుడు తెలుస్తుంది. తనకి ఇంతటి చక్కటి గుణపాఠాన్ని చెప్పినందుకు నారదుడికి భృమాస మహర్షికి నమస్కరించి తిరిగి స్వర్గానికి వెళ్ళి తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో తలుచుకొని బాధపడుతూ విష్ణుమూర్తికి ఇంక మీట భవనం కట్టద్దు, ఆపేయని చెప్తాడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.